ఇప్పుడు నిన్నటితో సర్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది అవును తెలంగాణలో. అవును అయితే మొత్తంగా చూసుకుంటే 1,00,00,000 ఓట్లు మిస్ అయినట్టు తెలుస్తుంది. అవును అంటే 1,00,00,000 ఓట్లు తొలగించబడ్డాయి. అవును దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈ ఇప్పుడు ప్రభావం నెక్స్ట్ వచ్చే పార్టీల మీద ఎలా ఉండదు? ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే చాలా మంది 2 చోట్ల 3 చోట్ల కూడా ఓట్లు వేస్తున్నారు. బాగా తెలివైన వాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా 3-4 ఓట్లు ఉన్నాయంట 3-4 రాష్ట్రాల్లో. చాలా చిరాగ్గా ఉంది. ఎందుకంటే అలా చేయకూడదు. మనం భారతీయుడిగా ఉన్నప్పుడు, మనిషిగా ఉన్నప్పుడు, మానవత్వంతో ఉన్నప్పుడు మనం ఒక్క ఓటు మాత్రమే ఉంచుకోవాలి. తర్వాత ఈ మధ్యకాలంలో భారతదేశాన్ని కబళించాలని, భారతదేశాన్ని అస్థిరతపరచాలని, భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని మన శత్రు దేశాలు మన మీద ప్రమేయం చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి జనాల్ని రోహింగ్యాల రూపంలోనూ తర్వాత వేరే వేరే విధంగా రూపాల్లో వచ్చి మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఇక్కడే వాళ్ళు ఓటు హక్కులు పొంది, ఆధార్ కార్డులు పొంది ఇష్టానుసారంగా వాళ్ళు మన వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని దూరం చేస్తూ, అలాగే మన భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి చాలా మంది దుర్మార్గులు మన దేశంలో చొరబడి ఓట్లు సంపాదించి, అలాగే మన ఆధారాలు సంపాదించి మనకున్నటువంటి అవకాశాలని, అవసరాలని తీసేసుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ వల్ల బ్రహ్మాండంగా మన దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైన ఓట్లు, నేను దుర్మార్గమైన ఎందుకంటానంటే అన్యాయంగా వచ్చినోడు దుర్మార్గుడే, న్యాయంగా వచ్చినోడు సన్మార్గుడు అంటారు. కాబట్టి నేనేమంటానంటే సన్మార్గంలో రాలేదు, దుర్మార్గంగా వచ్చారు. కాబట్టి అలాంటి దుర్మార్గులు, దృష్టులు మన దేశాన్ని నాశనం చేయాలనేటువంటి నిరంకుశత్వ నికృష్టులు ఉన్నటువంటి వీళ్ళందరూ ఓట్లు పోయాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఎవరైతే మన దేశ పౌరులు వారు మాత్రమే ఓట్లు వేస్తారు. కాబట్టి నాయకుడిని ఎన్నుకునే విధానంలో అద్భుతంగా మంచి నాయకుడిని ఎన్నుకుంటారు. ప్రగతి కూడా ముందుకెళ్తుంది, మన దేశ ప్రతిష్ట కూడా నిలబడుతుందని చెప్పేసి ఈ సర్ ప్రక్రియను చూస్తే అర్థమవుతుంది.